మంత్రి కొండా సురేఖ అంశం ఒకవైపు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తనను బర్తరఫ్ చేస్తే పార్టీ మారుతారు, బీజేపీలోకి చేరతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, మరొక పక్క కొంతమంది బీసీ బిడ్డను ఏ విధంగా కూడా బర్తరఫ్ చేస్తారు, అటు ఒకవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నరసింహ గౌడ్ సార్ని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కొండా సురేఖకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ, క్రమశిక్షణ కమిటీ. ఆమె మీద చర్యలు తప్పవని జరుగుతుంది, కానీ బీసీ ఫ్యాక్టర్ అనేది కూడా పైకి వస్తుంది. బీసీ బిడ్డను ఏ విధంగా తొలగిస్తారు, రాజగోపాల్ రెడ్డి వల్ల కనపడలేదు, ఇట్లాంటివి వస్తుంది. ఏం చెప్తారు సార్ ఆ కమిటీ రిపోర్ట్ మీద? మొదటగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే గడీల పార్టీ, దోచుకునే పార్టీ. అది కేవలం ఫేస్ మార్చింది. ఇదివరకు జమీందారులు, జాగీర్దారులు ఉండేది, ఈరోజు అసెంబ్లీకి వచ్చారు అంతే. అదర్వైజ్ సేమ్ టు సేమ్. ఈ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం, సమన్యాయం అనే పదానికి అర్థమే లేదు. అక్కడ ఏమైనా కర్ర ఉందే బర్రే, అంత మించి ఏం లేదు. ఈరోజు నేను మీ ద్వారా అడగదలుచుకున్నా, క్రమశిక్షణకు అసలు క్రమశిక్షణ ఉందా? అసలు ఆ క్రమశిక్షణ కాబట్టి తీసుకెళ్ళి ఆ మూసిలో పడేయండి. అరే, క్రమశిక్షణ ఉంటే రేవంత్ రెడ్డిని పొట్టుడా నీచమైన పదాలతోని తిడుతున్నటువంటి నల్గొండ జిల్లా నాయకులని ఎప్పుడైనా నోటీస్ ఇచ్చే ధైర్యం మీకు ధైర్యం ఉందారా భయ్? మీ లాగులు తడుస్తాయి కదా. అదేవిధంగా క్రమశిక్షణ అయితే మరి ఏ అధికారంతో రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటిస్తాడు రా భయ్ పరకాల? అది క్రమశిక్షణ రాయితమే కదా. మరి మహేష్ గౌడ్ గారు ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా ఏం చెప్పాడు? ఎవరికీ అధికారం లేదు, టీపీసీసీ ఫిల్టర్ చేయాలి, కేంద్ర కమిటీ పంపించాలి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, అది అనుమతి చెప్పాలి, తర్వాతనే అభ్యర్థి అవుతుంది, ఎవరికి వారు అభ్యర్థిగా ప్రకటించుకోకూడదు అని చెప్పడం జరిగింది. అదే నిజమైతే మొదటగా క్రమశిక్షణ ఉల్లంఘించేది ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా, రేవంత్ రెడ్డి కదా. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, చెము రక్తం ఉంటే ఆయనకు నోటీస్ ఇయ్యరా భయ్? ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్లో సొంత బలం మీద, సొంత కాళ్ళ మీద దమ్ము ధైర్యం ఉండేటువంటి నాయకుల్ని సహించబోము అని చెప్పడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఈ యొక్క నోటీస్ ఇస్తారు. ఎట్లాగూ ఆరిపోయే దీపానికి గాలి ఎక్కువ అన్నట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అక్కర్లేదు, ప్రజలే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ మా వాళ్ళు బిజీ ఉన్నారు చెప్పట్లేకుంటే వీళ్ళందరికీ క్రమశిక్షణ రాయితంలో తరపున ఈ పార్టీనే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరొక పక్క కొండా సురేఖ బర్తరఫ్ ఒకవైపు అయితే, కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్పులు బీజేపీ వైపు ఉంది, బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది అని చెప్పి కొంత చర్చలు జరుగుతున్నాయి. అటువంటివి ఏమన్నా ఉన్నాయా సార్? చెప్పు శ్రీధర్, ఇప్పుడు అది ఆమె ఇష్టం, అది మా బీజేపీ అధిష్టానం ఇష్టం. అది మనము ముందస్తు డిస్కషన్ అనిపిస్తుంది. అది మా పార్టీలో ఎట్లాగూ వచ్చేది మా గవర్నమెంటు, అందులో డౌట్ లేదు. నిన్నటి ఉద్యమంతో మా రామచంద్రరావు గారి యొక్క నిరాధార దీక్షకి ఎట్లా స్పందన వచ్చిందో మీరు చూశారు. ప్రజలందరూ మేము ఎప్పుడు రోడ్ల మీదకి ఎక్కుతామా అని చూస్తున్నారు. ఖచ్చితంగా బలమైనటువంటి నాయకులు ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో బలమైనటువంటి నాయకులు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు, పార్టీకి క్రమశిక్షణతో పార్టీలో ఉండి మెలుగునే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాం కదా. ఏమైనా సంప్రదింపులు అట్లాంటివి వాళ్ళ తరపు నుంచి ఏమన్నా వచ్చినాయి? ఎందుకంటే ఈ జాతీయ నాయకత్వం చూసుకుంటాం మీరు అంటున్నారు, కొంత చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏమన్నా లోకల్ పార్టీలు ఏమైనా డిస్కషన్ జరిగిందా? నువ్వు చూడు, రాజకీయ పార్టీలు అన్నప్పుడు డిస్కషన్లు అవుతూనే ఉంటాయి కదా. ఎవరు ఇది రాజకీయ పార్టీల మధ్యలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అది కాలమే నిర్ణయిస్తుంది, కాలమే జవాబు చెప్తుంది. మరొక పక్క మీ జిల్లాకు చెందినటువంటి నేతలు మీరు మాట్లాడారు, మరి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎవరి మీద కంప్లైంట్ రాలేదు, కంప్లైంట్ వస్తే ఆ జిల్లా నాయకుల మీద కూడా చర్యలు తీసుకుంటామని అదే క్రమశిక్షణ కమిటీ, అదే పిసిసి కూడా చెప్తున్నారు. ఇగో చేతగానేలు చాలా చెప్తారు, ధృతరాష్ట్రుడు. ఎందుకురా మీకు చీము రక్తం లేదు, కొందరు నాయకుల్ని టచ్ చేసే దమ్ము ధైర్యం లేదు. బహిరంగంగా రోజు టీవీలలో, పత్రికల్లో తిడుతుంటే ఇంకా ఎందుకు ముసుగేసుకొని మాకు కంప్లైంట్ రాలేదు, మాకు ఇది రాలేదని అంటారా భయ్?
చేత కాకుంటే పలానా వాళ్ళతోనే మేము ఇయ్యము, కేవలం బీసీలకు సంబంధించిన నాయకులకి మేము నోటీసులు ఇస్తాం, బీసీలనే బొంద పెడతాం, బీసీ నాయకత్వాన్ని ఎదక్కుంటూ చేస్తాం, వెన్నుముక్కున్న పౌరుషం ఉన్న బీసీ నాయకులు అంటేనే మాకు లేదని చెప్పరా? మీ యొక్క పార్టీ యొక్క రూల్స్ రెగ్యులేషన్ మేనిఫెస్టోలు రాసుకోరాదురా భయ్? ఎందుకు సన్నాసి మాటలు మాట్లాడతారు? చేత కాకుంటే మాది చేత కాదురా భయ్ అని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇది కొండా సురేఖ అంశంలో కూడా ఒకవైపు క్రమశిక్షణ కమిటీకే ముందు క్రమశిక్షణ లేదు అంటూ ఒకవైపు వార్నింగ్ ఇస్తుంది. కొండా సురేఖ అంశంలో కూడా ఒకవైపు పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్ కట్టుబడి ఉంటాం. ఎందుకంటే పార్టీలో ఒక వ్యక్తి మారుతున్నప్పుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇండివిజువల్ పెడుతున్న డిస్కషన్స్ అనేటివి కూడా జరుగుతుంటాయి. రాజకీయంగా పార్టీ బలపడాలంటే కూడా బీజేపీ వైపే అందరూ చూస్తున్నారు కాబట్టి అది హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దానికి కూడా ఇక్కడ మేము కట్టుబడి ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసాయి గౌడ్ గారు అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్ ఆర్టీవీ, హైదరాబాద్. మంత్రి కొండా సురేఖ అంశం ఒకవైపు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తనను బర్తరఫ్ చేస్తే పార్టీ మారుతారు, బీజేపీలోకి చేరతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే మరొక పక్క కొంతమంది బీసీ బిడ్డను ఏ విధంగా కూడా బర్తరఫ్ చేస్తారు, అటు ఒకవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నరసాయి గౌడ్ సార్ని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కొండా సురేఖకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ, క్రమశిక్షణ కమిటీ. ఆమె మీద చర్యలు తప్పవని జరుగుతుంది. కానీ బీసీ ఫ్యాక్టర్ అనేది కూడా పైకి వస్తుంది. బీసీ బిడ్డను ఏ విధంగా తొలగిస్తారు, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కనబడలేదు, ఇట్లాంటివి వస్తుంది. ఏం చెప్తారు సార్ ఆ కమిటీ రిపోర్ట్ మీద? మొదటగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే గడీల పార్టీ, దోచుకునే పార్టీ. అది కేవలం ఫేస్ మార్చింది. ఇదివరకు జమీందారులు జాగీర్దారులు ఉండేది, ఈరోజు అసెంబ్లీకి వచ్చారు అంతే. అదర్వైజ్ సేమ్ టు సేమ్. ఈ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం, సమన్యాయం అనే పదానికి అర్థమే లేదు. అక్కడ ఏమైనా కర్ర ఉందే బర్రే, అంత మించి ఏం లేదు. ఈరోజు నేను మీ ద్వారా అడగదలుచుకున్నా, క్రమశిక్షణకు అసలు క్రమశిక్షణ ఉందా? అసలు ఆ క్రమశిక్షణ కాబట్టి తీసుకెళ్ళి ఆ మూసలు పడేయండి. అరే, క్రమశిక్షణ ఉంటే రేవంత్ రెడ్డిని పొట్టుడా నీచమైన పదాలతోని తిడుతున్నటువంటి నల్గొండ జిల్లా నాయకులని ఎప్పుడైనా నోటీస్ ఇచ్చే ధైర్యం మీకు ధైర్యం ఉందారా భయ్? మీ లాగులు తడుస్తాయి కదా. అదేవిధంగా క్రమశిక్షణ అయితే మరి ఏ అధికారంతో రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటిస్తాడు భయ్ పరకాల్లో? అది క్రమశిక్షణ రాయితమే కదా. మరి మహేష్ గౌడ్ గారు ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా ఏం చెప్పాడు? ఎవరికీ అధికారం లేదు, టీపీసీసీ ఫిల్టర్ చేయాలి, కేంద్ర కమిటీ పంపించాలి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, అది అనుమతి చెప్పాలి, తర్వాతనే అభ్యర్థి అవుతుంది, ఎవరికి వారు అభ్యర్థిగా ప్రకటించుకోకూడదు అని చెప్పడం జరిగింది. అదే నిజమైతే మొదటగా క్రమశిక్షణ ఉల్లంఘించింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా, రేవంత్ రెడ్డి కదా. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, చెము రక్తం ఉంటే ఆయనకు నోటీస్ ఇయ్యరా భయ్? ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్లో సొంత బలం మీద, సొంత కాళ్ళ మీద దమ్ము ధైర్యం ఉండేటువంటి నాయకుల్ని సహించబోము అని చెప్పడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఈ యొక్క నోటీస్ ఇస్తారు. ఎట్లాగూ ఆరిపోయే దీపానికి గాలి ఎక్కువ అన్నట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అక్కర్లేదు, ప్రజలే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ మా వాళ్ళు బిజీ ఉన్నారు చెప్పట్లేకుంటే వీళ్ళందరికీ క్రమశిక్షణ రాయితంలో తరపున ఈ పార్టీనే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరొక పక్క కొండా సురేఖ బర్తరఫ్ ఒకవైపు అయితే, కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్పులు బీజేపీ వైపు ఉంది, బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది అని చెప్పి కొంత చర్చలు జరుగుతున్నాయి. అటువంటివి ఏమన్నా ఉన్నాయా సార్? చెప్పు శ్రీధర్, ఇప్పుడు అది ఆమె ఇష్టం, అది మా బీజేపీ అధిష్టానం ఇష్టం. అది మనము ముందస్తు డిస్కషన్ అనిపిస్తుంది. అది మా పార్టీలో ఎట్లాగూ వచ్చేది మా గవర్నమెంటు, అందులో డౌట్ లేదు. నిన్నటి ఉద్యమంతో మా రామచంద్రరావు గారి యొక్క నిరాధార దీక్షకి ఎట్లా స్పందన వచ్చిందో మీరు చూశారు. ప్రజలందరూ మేము ఎప్పుడు రోడ్ల మీదకి ఎక్కుతామా అని చూస్తున్నారు. ఖచ్చితంగా బలమైనటువంటి నాయకులు ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో బలమైనటువంటి నాయకులు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు, పార్టీకి క్రమశిక్షణతో పార్టీలో ఉండి మెలుగునే వాళ్ళు ఎవరొచ్చినా కూడా ఆహ్వానిస్తాం కదా. ఏమైనా సంప్రదింపులు అట్లాంటివి వాళ్ళ తరపు నుంచి ఏమన్నా వచ్చినాయి? ఎందుకంటే ఈ జాతీయ నాయకత్వం చూసుకుంటాం మీరు అంటున్నారు, కొంత
చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏమన్నా లోకల్ పార్టీలు ఏమైనా డిస్కషన్ జరిగిందా? నువ్వు చూడు, రాజకీయ పార్టీలు అన్నప్పుడు డిస్కషన్లు అవుతూనే ఉంటాయి కదా. ఆ? ఎవరు ఇది రాజకీయ పార్టీల మధ్యలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అది కాలమే నిర్ణయిస్తుంది, కాలమే జవాబు చెప్తుంది. మరొక పక్క మీ జిల్లాకు చెందినటువంటి నేతలు మీరు మాట్లాడారు. మరి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎవరి మీద కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే ఆ జిల్లా నాయకుల మీద కూడా చర్యలు తీసుకుంటామని అదే క్రమశిక్షణ కమిటీ అదే పిసిసి కూడా చెప్తున్నారు. ఇగో చేతగానేలు చాలా చెప్తారు, ధృతరాష్ట్రుడు ఎందుకురా మీకు చీము రక్తం లేదు, కొందరు నాయకుల్ని టచ్ చేసే దమ్ము ధైర్యం లేదు, బహిరంగంగా రోజు టీవీలలో పత్రికల్లో తిడుతుంటే ఇంకా ఎందుకు ముసుగేసుకొని మాకు కంప్లైంట్ రాలేదు, మాకు ఇది రాలేదని అంటారా భయ్? చేత కాకుంటే పలానా వాళ్ళతోనే మేము ఇయ్యము, కేవలం బీసీలకు సంబంధించిన నాయకులకి మేము నోటీసులు ఇస్తాం, బీసీలనే బొంద పెడతాం, బీసీ నాయకత్వాన్ని ఎదక్కుంటూ చేస్తాం, వెన్నుముక్కున్న పౌరుషం ఉన్న బీసీ నాయకులు అంటేనే మాకు లేదని చెప్పరా? మీ యొక్క పార్టీ యొక్క రూల్స్ రెగ్యులేషన్ మేనిఫెస్టోలు రాసుకోరాదురా భయ్? ఎందుకు సన్నాసి మాటలు మాట్లాడతారు? చేత కాకుంటే మాది చేత కాదురా భయ్ అని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇది కొండా సురేఖ అంశంలో కూడా ఒకవైపు క్రమశిక్షణ కమిటీకే ముందు క్రమశిక్షణ లేదు అంటూ ఒకవైపు వార్నింగ్ ఇస్తుంది. కొండా సురేఖ అంశంలో కూడా ఒకవైపు పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్ కట్టుబడి ఉంటాం. ఎందుకంటే పార్టీలో ఒక వ్యక్తి మారుతున్నప్పుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇండివిజువల్ పెడుతున్న డిస్కషన్స్ అనేటివి కూడా జరుగుతుంటాయి. రాజకీయంగా పార్టీ బలపడాలంటే కూడా బీజేపీ వైపే అందరూ చూస్తున్నారు కాబట్టి అది హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దానికి కూడా ఇక్కడ మేము కట్టుబడి ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసాయి గౌడ్ గారు అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ MBBS కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో.